మీరు ఇన్ని ఉదాహరణలు చెప్తున్నారు కదా, నేను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇన్ని ఉదాహరణలు చెప్తున్నారు, అతను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు, వీడియోలు పెట్టారు, ఎవరో స్పాన్సర్ చేశారేమో మాకు తెలియదు, కానీ అతను మాత్రం ఆ రకంగానే మరి ఈరోజు అతన్ని జైల్లో పెడితే మీరు ఎందుకు లీగల్ సపోర్ట్ ఇస్తున్నారు? సార్ మేము ఒక మాట చెప్తున్నాం సార్, అతను రాష్ట్ర పౌరుడా కాదా? మాది రాజకీయ పార్టీ సార్. మా మిత్రుడైనా శత్రువైనా ఇక్కడ చట్టాల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీగా న్యాయ సహాయం చేస్తాం సార్. ఎందుకంటే ఈరోజు అతన్ని వదిలిపెడితే రేపు ఇంకొకటి మీద, రేపు సామాన్యుల మీద రాష్ట్రంలో చట్టాలు ఏమైపోతాయి సార్? సో పోలీసు కాళ్ళ కింద చట్టాన్ని తొక్కేస్తారా? పోలీసు బోట్ల కింద ప్రజలందరినీ తొక్కేస్తారా? ఈరోజు క్యాబినెట్లో కూడా చూసాం సార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఈ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించకూడదు, ఈ ప్రభుత్వం గురించి ఎవరు రాయకూడదు, ఈ ప్రభుత్వం గురించి ఎవరు మాట్లాడకూడదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జనసేనలో ఉండే, జనసేనకు ఓటేసి జనసేన కోసం పనిచేసేటటువంటి ఫ్యామిలీలో సాయి కృష్ణ చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. ఎస్, మీ పార్టీ గురించి వ్యతిరేకంగా పోస్టులు వీడియోలు పెట్టి ప్రచారం చేసినటువంటి వ్యక్తికి ఈరోజు కష్టం వస్తే మీ పార్టీ వెళుతుంది. ఏంటి అసలు మీ సిద్ధాంతం? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతా ఉందంటే సార్, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అందరికీ విచ్చలవిడిగా హామీలు ఇవ్వడమే కాకుండా మేము ఉన్నామని చెప్పి పరిచేతులు అందరికీ వైకుంఠం చూపించి వచ్చారు సార్. వచ్చిన తర్వాత వైకుంఠం కాస్త పక్కన పెట్టేసి అందరికీ నరకం చూపిస్తున్నారు సార్. ఈ నరకం చూపిస్తున్నంతో ప్రజలందరికీ సో ఒకే ఒక్క ఓదార్పు ఎవరవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒక పాయింట్ చెప్తాను సార్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ ప్రశ్న రావణ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు సార్. ఈ అరెస్ట్ చేసిన దాని వెనక దైవ దూషణ అన్నారు సార్. ఒకవేళ దైవ దూషణే చేస్తున్నాడు అనుకో సార్, నేను ఫక్తు హైందవుని సార్, మళ్ళీ నాకు కూడా క్రిస్టియానిటీ అంటకట్టడానికి కూడా కొంతమంది రెడీగా ఉంటారు, నేను ఫక్తు హైందవుని సార్. సో ఇక్కడ నేను అడుగుతున్నాను, దైవ దూషణ చేసింది 2025 జనవరి అనుకుంటాను సార్ అతను ఆ వీడియో. సో అది తప్పే అంటున్నాం సార్. మరి అప్పటి నుంచి పవన్ దూషణ చేసేంత వరకు కూడా, ఆ రోజు దైవ దూషణ చేశారని ఈ రోజు కేసు పెట్టారు. అవును, మరి పవన్ దూషణ చేశాడని చెప్పేసి గరికపాటి శివశంకర్ కేసు పెట్టేంత వరకు కూడా దైవ దూషణ అనేది ఈ ప్రభుత్వానికి కనిపించలేదా? నేను అడుగుతున్నాను సార్. సో హిడ్మా అనే అంశం మీద మాట్లాడారు సార్. సో అది తప్పే అనుకోండి మీ దృష్టిలో. మరి హిడ్మా అనే అంశం మీద అతను మాట్లాడింది ఎప్పుడు? ఇప్పుడు పవన్ ని ప్రశ్నించేంత వరకు, హిడ్మా విషయం పొగిడిన విషయం మీకు ఇప్పుడు గుర్తు రాలేదా? సో పవన్ ని దూషిస్తేనే, పవన్ ని ప్రశ్నిస్తేనే దైవద్రోహం గుర్తొస్తుంది, అదేవిధంగా దేశద్రోహం గుర్తొస్తుంది, ధర్మద్రోహం గుర్తొస్తుంది, ఇక చూసుకుంటే నక్సలిజానికి సపోర్ట్ చేసినవి గుర్తొస్తాయి. ఇన్ని గుర్తొస్తాయి కానీ పవన్ ని దూషించకపోతే, పవన్ ని ప్రశ్నించకపోతే ఇవేమి ఈ ప్రభుత్వానికి గుర్తురావా అని నేను మీ ద్వారా అడుగుతున్నాను సార్. దీనికి ప్రభుత్వం నేరుగా సమాధానం చెప్పాలి సార్.